మంతెల సత్యనారాయణ ఆశ్రమంలో ఫస్ట్ రోజు ఎంత బాగుందంటే చూసిన ప్రతి నచ్చింది. ఎక్సర్సైజ్లు, థెరపీసు, ప్యాక్స్ ఏది చూసినా అబ్బా బీభత్సంగా వర్త్, అసలు మామూలు లేదు. అరాచకం, టూ మచ్ టార్చర్, ఈజీ. అసలు చాలా బాగుంది. అసలు అందరు రావాలి, ఫ్యామిలీతో రావాలి, పిచ్చగా ఎంజాయ్ చేయవచ్చు అని అనుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ రోజు ఫుడ్ పెడతారు, అప్పటికి మన ఇంట్లో ఆల్రెడీ తినొచ్చి ఉంటాం. అదంతా ఫస్ట్ రోజు. సెకండ్ రోజు వచ్చేటప్పటికి, సెకండ్ రోజు కూడా ఫీస్టింగ్ పెడతారు, బిర్యానీ పెడతారు. అస్సలు ఇంకా అసలు రోజు 15,000 నడిచేవాళ్ళు సెకండ్ డే 25,000 to 30,000 నడిచేస్తారు. బోటింగ్, స్విమ్మింగ్ ఎక్సర్సైజ్లు, ఒబిసిటీ యోగా, ఇంకా పెయిన్ యోగా, వాట్ నాట్ ఏది దొరికితే దాంట్లో దూరేస్తారు, మొత్తాన్ని చేసేస్తారు సెకండ్ డే. థర్డ్ డే ఫాస్టింగ్ స్టార్ట్స్. తేనె తిని తేనె భలే ఉంది, ఈ తేనె తింటూ ఇంకేముంది, ఈజీగా బతికేయచ్చు, ఎన్ని రోజులైనా ఫాస్టింగ్ చేసేయచ్చు అని ఉట్టిదే నాకటం. ఉట్టిదే 250 గ్రాముల తేనె తాగిచ్చు అని చెప్పేటప్పటికి, ఇంత తేనె తాగితే ఇంకేమి ఈజీగా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ రోజు ఒక నిమ్మకాయ, 2 స్పూన్లు తేనె వేసుకొని మంచి ఒక గ్లాస్ వాటర్ పోస్తే, లెమన్ హనీ సోడా ఉంటే ఇంకా బాగుండేది అనుకుంటా, బీభత్సంగా ఎంజాయ్ చేస్తా, ఓహో అనుకుంటా ఫస్ట్ ఈజీగా గడిచిపోద్ది. సో ఫస్ట్ డే ఆ ఎక్సర్సైజ్లు అవన్నీ ఏమనిపించదు. సెకండ్ డే వచ్చేటప్పటికి, ఫోర్త్ డే ఫాస్టింగ్లో సెకండ్ డే, సో ఫాస్టింగ్ సెకండ్ డే, ఫోర్త్ డే అన్నమాట. అప్పుడు కూడా ఏమనిపించదు, పెద్దగా ఏమనిపించదు. 4 days 5 days వచ్చేటప్పటికి బాగానే ఉంటుంది. 3 kg తగ్గుంటారు జనాలు. 5 రోజులు 3 kg అంటే మామూలు విషయం కాదు, బీభత్సం. ఇంకేముంది, సూపర్ అనుకుంటారు. ఫోర్త్ డే తలకాయ తిరిగిద్ది. ఈఎంఎస్లు, మడ్ బాతులు చేస్తుంటే చిరాకు వస్తుంది, తేనె చూస్తే పిచ్చెక్కిద్ది. ఫాస్టింగ్లో ఫిఫ్త్ డే తేనె పట్టుకోవాలంటే కోపం వచ్చింది, వాటర్ తాగబుద్ది కాదు. ఫిఫ్త్ డే పారిపోవాలనిపించింది. సో డాక్టర్కి చెప్తే హెవీ వర్కౌట్స్ చేయకూడదు అంటారు, అవుట్. ఫిఫ్త్ డే కష్టపడి ఫ్రూట్స్, జ్యూస్ ఏదో ఒకటి ఇవ్వండి అంటే సరే అని జ్యూస్ ఇస్తారు. సిక్స్త్ డే ఇంకా ఫిఫ్త్ డే ఫోర్త్ డే నుంచి అసలు ఓపిక చచ్చిపోద్ది. సిక్స్త్ డే జ్యూస్ తాగినా మాత్రం ఓపిక రాదు. నేను ఏది తిన్నా అన్ని స్వీట్గా ఉంటాయి, అవుట్. సెవెంత్ డే ఫాస్టింగ్, ఫ్రూట్స్ ఇస్తారు. అసలు ఏం తిన్నా పిచ్చిగిపోద్ది. సో 7 + 2 9 days అయిపోయింది. 10th డే నాలాగా పారిపోయే వాళ్ళు చాలామంది పారిపోతారు, నేను కూడా పారిపోతాను. మంతెల సత్యనారాయణ ఆశ్రమం.